నాగర్ కర్నూల్ జీజీహెచ్లో ఫోన్లో క్యాండీ క్రష్ ఆడిన డాక్టర్ ఆయిషపై యాక్షన్ తీసుకున్నారు అధికారులు. ఆమె నిర్లక్ష్య వైఖరిపై మెమో జారీ చేసినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘు తెలిపారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ఒకవైపు సౌకర్యాలు సరిలేవని, మరోవైపు ఎమర్జెన్సీ ఐసీయూ వార్డుల్లోనూ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి, అటు వైద్యులను పట్టించుకోకుండా అటు ఫోన్లో గేమ్ ఆడుతున్న డాక్టర్ ఆయుష్ పై అయితే చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ప్రధానంగా డాక్టర్లు ప్రజల పట్ల, అక్కడికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీలో వార్డులో ఉన్నటువంటి డాక్టర్లు పూర్తిగా అక్కడికి వచ్చే రోగులను త్వరితగతిన ట్రీట్మెంట్ అందించేందుకు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే శనివారం రోజు ఏదైతే అక్కడికి వచ్చినటువంటి రోగులను చూడకుండా అక్కడ ఉన్నటువంటి 4 డాక్టర్లు 2 వర్క్లో ఉండగా మరో 2 మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఒకరైనటువంటి అయేష, ఆమె పూర్తిగా ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతూ కూడా కనిపించింది. దీన్ని వీడియో తీసినటువంటి కొంతమంది దాన్ని సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు. దీంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సీఈఓ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కూడా అంతకుముందు రోజే దాన్ని ఒక హాస్పిటల్ను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన కొన్ని గంటల గడవక ముందే ఇట్లాంటి ఘటన పునరావృతం కావడంతో ఒక్కసారిగా పూర్తిగా ఈ హాస్పిటల్ సిబ్బంది పైన విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానంగా దగ్గరగా ఉండాలి, వచ్చినటువంటి రోగులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి అని చెప్తున్నప్పటికీ మరోవైపు కొంతమంది డాక్టర్లు మాత్రం నిర్లక్ష్యంగా అక్కడికి వచ్చినటువంటి రోగులను పట్టించుకోకుండా ఫోన్లు చూడడం, అదేవిధంగా కాలయాపన చేయడం వంటివి కూడా పూర్తిగా కొంతమంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఇప్పటికే ఆ డాక్టర్కు సంబంధించినటువంటి ఆయేషకు ఒక మెమోను జారీ చేయడం జరిగింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలి, ఎందుకు అలా జరిగింది, ఏం జరిగింది అనేది కోణంలో కూడా విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్గా అయితే ఒకరికి, ఎవరైతే ఆయేష ఉందో ఆయేషకు మాత్రమే ఒక మెమోను జారీ చేశారు. మిగతా వారికి కూడా సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే విధుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సూపరింటెండెంట్ రఘు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మాత్రం మరోవైపు ఆయేష మాత్రం తను పీజీ స్టూడెంట్, తను ఆర్థో సర్జన్, ఆ టైంలో పేషెంట్ లేకపోవడం వల్లే అక్కడ కూర్చున్నాను, దీన్ని వేరే కొంతమంది దీన్ని పెద్ద ఎత్తున ఈ రకంగా చిత్రీకరించి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆలోచించాలని చెప్తున్నప్పటికీ మరోవైపు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా పూర్తిగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. అసలు ఏం జరుగుతుంది, మరి ఎవరినైనా సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తాయనే కోణంలో కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్.